శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యో నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యో నమః. ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించి ప్రధానంగా సర్పగ్రహాలైనటువంటి గ్రహాల్లో రాహుగ్రహ కేతుగణ సంచారంలో మార్పు సంవత్సరంన్నర తర్వాత చూస్తున్నాం. అంటే చెప్పాలి అంటే 18 నెలల తర్వాత రాహువు కేతువు వీళ్ళిద్దరూ కూడా సంచారంలో మరి మార్పును చూస్తున్నాం. ఇప్పుడు అంటే మే నెల తారీఖున 18వ తారీఖు మే నెల 18వ తారీఖు సర్పగ్రహమైన రాహుగ్రహంతో పాటు కేతుగణం ఈ 2 గ్రహాలు మార్పు చూస్తున్నాం. దీని మార్పు వల్ల ఈ జరిగే మార్పు ద్వారా ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎవరికి శుభ ఫలితాలు ఉంటాయి, ఎవరికి అశుభ ఫలితాలు ఉంటాయి, ఎవరికి మిశ్రమ ఫలాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం. అసలు రాహుకేతువులు ఎవరు అని పరిశీలించుకుంటే ఈ 2 కూడా మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశులలో వీరికి స్థానం లేదు. ఏ రాశిలో ఉంటే ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితంతో పాటుగా వీటికి కొన్ని గ్రహాలతో మిత్రత్వం, కొన్ని గ్రహాలతో శత్రుత్వం కూడా ఉంది. ఆ రకంగా సర్పగ్రహాలైనటువంటి ఈ 2 కూడా జీవుణ్ణి లేదా జాతకుణ్ణి బాధ పెడుతూ ఉంటాయి. ఇవి ఎందుకు పడతాయి దోషంలో అంటే మనం చేసుకున్న పురాకృత కర్మ అంటాం. అంటే ప్రారబ్ధ కర్మ ద్వారానే ఈ యొక్క రాహుగ్రహ కేతుగణ దోషంలో ఉండటం అనేది జరుగుతుంది. సరే, దోషంలో ఉన్నాయి, దోషం పోవాలంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను. ఇక్కడ ప్రధానంగా గోచారం, ఇప్పుడు జరిగేటువంటిది గోచారం. అంటే ఈ మే నెల 18వ తారీఖు నాడు గోచార రీత్యా రాహు మీనరాశిలో ఉన్నటువంటి రాహు పూర్వభాద్ర నక్షత్రంలో 4వ పాదంలో ఉన్నటువంటి రాహుగురు సంచార రీత్యా మీనరాశి నుండి పూర్వభాద్ర నక్షత్రం 3వ పాదం అయినటువంటి కుంభరాశి ప్రవేశం చూస్తున్నాం. అది 18వ తారీఖు నాడు మే నెల 18. అదే రోజు అదే సమయంలో రాహు మారే సమయంలోనే, అంటే ఏకకాలం అంటాం, ఒకే సమయంలో ఏకకాలంలో అంటే ఒకే సమయంలో కేతుగణం కూడా అదే 18వ తారీఖు నాడు మరి కేతుగణం మార్పు చూస్తున్నాం. ఎక్కడి నుంచి అంటే కేతువు తాను ప్రస్తుతం కన్యారాశిలో ఉన్నాడు. అందున కన్యారాశిలో వచ్చేటప్పటికి ప్రధానంగా ఉత్తరా నక్షత్రంలోని 2వ పాదంలో ఉన్నాడు. 2వ పాదం నుంచి ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం అయినటువంటి సింహరాశి ప్రవేశం చూస్తున్నాం. ఈ రాహువు కేతువు ఇద్దరూ కూడా మీనరాశి నుంచి కుంభరాశిలోకి రాహువు, కేతుగణం వచ్చి కన్యారాశి నుంచి సింహంలోకి, అంటే వీళ్ళిద్దరూ కూడా వెనక్కి సంచారం చేస్తారు. దీన్నే వక్ర సంచారం అంటాం. సంచారంలో మొత్తం 7 గ్రహాలు కూడా ఋతుమార్గంలో ముందరికి వెళ్తూ ఉంటే ఈ 2 గ్రహాలు వెనక్కి వక్ర మార్గంలో సంచారం చేస్తాయి. రాహు అయినా కేతు అయినా సర్పగ్రహాలు అవటం ద్వారా వీటి సంచారమే వక్ర సంచారంగా ఉంటుంది. ఇక ఈ రాహు కేతుగణ మార్పుల ద్వారా సంచారంలో ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ
ఇక్కడ ప్రధానంగా చూడాలి అంటే రాహువు కేతువు జన్మజాతక చక్రాన్ని పరిశీలించుకుంటే, ఉదాహరణ జన్మజాతక చక్రం అంటే ఎలా తెలుస్తుంది? జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం, తారీఖు అనుసరించి వచ్చేటువంటి జాతక చక్రాన్ని జన్మజాతక చక్రం అంటాం. ఇంగ్లీష్లో బర్త్ చార్ట్ అంటాం. కొంతమందికి రాహు జన్మజాతక చక్రంలో బర్త్ చార్ట్లో 5వ ఇంట్లో, 4వ ఇంట్లో, మరి 7వ ఇంట్లో ఇలా ఉండటం చూస్తూ ఉంటాం. 4వ ఇంట్లో ఉంటే మటుకు ఈ సర్పగ్రహాలు వాహన స్థాన సర్పదోషం అంటాం. సంతాన స్థానంలో ఉంటే సంతాన స్థాన సర్పదోషం అంటాం. అలా కాకుండా వివాహ స్థానంలో ఉంటే వివాహ స్థాన సర్పదోషం అంటాం. ఇలా కాకుండా రాహుకేతువుల మధ్యలోనే మిగిలిన గ్రహాలన్నీ కూడా బందీ అయిపోయి ఉంటే దాన్ని కాలసర్పదోషం అంటాం. సవ్యకాల సర్పదోషం, అపసవ్యకాల సర్పదోషం కూడా ఉంటుంది. ఇవి సర్పదోషంలో ఉండేటువంటి రకాలు. సరే, ఏ దోషం ఎలా ఉన్నా ఏం చేస్తే విరుగుడు అనేది నేను ఈ వీడియో చివరిలో చెప్తా. అంటే ఏ రకంగా చేస్తే ఏ రాశి వారికి పరిహారం బాగుంటుంది అనేది నేను చివరిలో చెప్తాను. ఇక ముందుగా ఒక్కొక్క రాశికి గురించి సంబంధించి పరిశీలించుకుని, అదే సందర్భంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ఈ 12 రాశుల వారికి రాహుగ్రహ కేతుగణ సంచార మార్పుని ఒక్కొక్క రాశికి మరి విపులీకరించి, విశదీకరించి, విశ్లేషణాత్మకంగా తెలియపరుస్తాను. తదుపరి మరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంబంధించి రాహుకేతువుల మార్పును చూద్దాం. ప్రస్తుతం రాహు సంచారంలో కర్కాటక రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక నవమ స్థానంలో, కేతు వచ్చేటప్పటికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి తృతీయంలో, కన్యలో, రాహు నవమంలో, మీనంలో సంచారంలో చూస్తున్నాం. సంచార మార్పులో కర్కాటక రాశి వారికి రాహువు మరి కుంభరాశి ప్రవేశం అష్టమానంలోకి రావడం చూస్తున్నాం. అదే సందర్భంలో ఈ యొక్క కేతు స్థితి పరిశీలిస్తే కనుక ద్వితీయంలోకి సింహరాశి ప్రవేశం చూస్తున్నాం. ఇక్కడ కర్కాటక రాశి వారికి కొంచెం పరిశీలిస్తే కనుక కొంత చిత్రమైన పరిస్థితి కనపడుతోంది. ఎందుకని అంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంచారంలో మార్పు సమయంలో గురుబలం లేకపోవడం ద్వారా రాహు అష్టమంలో ఉండటం, కేతు ద్వితీయంలో ఉండటం ద్వారా కుటుంబపరమైన ఒత్తిడితో పాటు ఆరోగ్యపరమైన ఒత్తిడి కూడా అధికంగా కనపడుతోంది. ఇక్కడ ప్రధానంగా కర్కాటక రాశిలోకి ఎవరు వస్తారు అని పరిశీలిస్తే కనుక పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం, 4వ పాదం, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేషాంతం అంటాం. అంటే ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాల వాళ్ళు కూడా ఈ యొక్క కర్కాటక రాశిలోకి వస్తారు. వీరికి సంబంధించి మనం పరిశీలిస్తే కనుక కర్కాటక రాశి వారికి ప్రధానంగా ఉన్న గ్రహస్థితిలో ఈ రాహు అష్టమంలో ఉండటం, కేతు ద్వితీయంలో ఉండటం, మీ కర్కాటక రాశి వారి జన్మజాతక చక్రంలో కూడా రాహుకేతువులు ఇలానే ఉంటే కనుక ఖచ్చితంగా అపమృత్యు దోషం అనేది ఉంటుంది. అపమృత్యు దోషం అంటే చెప్పిరాదు, గండం అంటాం. ఒక్కొక్కసారి వాహన గండం అవ్వచ్చు, ఏదైనా మృత్యువుకు సంబంధించిన గండం, లేదా ఈ యొక్క శీర్షం అంటే తలకి సంబంధించినటువంటి ఇబ్బంది కానీ కర్కాటక రాశి వారికి వచ్చేటువంటి అవకాశం ఉంది. సంచారంలో రాహుకేతువులు అశుభ స్థానంలో ఉండటం, ప్రధానంగా ఆయుష్ స్థానంలో రాహు ఉన్న కారణం చేత ఈ రకమైన ఒత్తిడి, గురుబలం కోల్పోయిన కారణంగా ఒత్తిడి అధికంగా కర్కాటక రాశి వారికి కనపడుతుంది. ఇక్కడ మనం ప్రధానంగా పరిశీలిస్తే కనుక
రాహు కేతువులు అనుకూలత కోసం మరి కర్కాటక రాశి వారికి ఏం చేయాలి? విద్యార్థులు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, రాజకీయ కళారంగం, నిర్మాణ రంగం, ఏ రంగంలో వారైనా సరే కర్కాటక రాశి వారు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఒక మంగళవారం నాడు రాహుకు ప్రీతిగా 3 కేజీలు మినప్పప్పు, కేతువుకు ప్రీతిగా ఒక 2 కేజీలు ఉలవలు దానం ఇచ్చేయండి. రాహువుకి వచ్చేటప్పటికి మినప్పప్పు 3 కేజీలు, కేతువుకి ఉలవలు 2 కేజీలు దానం ఇవ్వండి. అలాగే రాహువుకు సంబంధించి నీలం రంగులో ఉన్నటువంటి వస్త్రం లేదా 2 జాకెట్ గుడ్డలైన దానంతో పాటు మినపప్పుతో పాటు పెట్టివ్వండి. కేతువుకు ప్రీతిగా ఎరుపు రంగు జాకెట్కు మరి ఈ యొక్క ఉలవలతో పాటు పెట్టివ్వండి. ఉలవలు ఎరుపు అయినా ఇవ్వచ్చు, నలుపు రంగులో ఉంటాయి, అవైనా ఇవ్వచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఈ 2 చేయండి. చేస్తూ ఈ సంవత్సరంన్నర పాటు పొట్లకాయ తినటం అనేది మానేయండి. అది అలవాటుగా చేసుకోండి. అంటే 30 నెలల పాటు. దీంతో పాటుగా మరి కృత్తికా నక్షత్రం మంగళవారం కానీ, కృత్తికా నక్షత్రం పంచమి తిథి కానీ, కృత్తికా నక్షత్రం షష్ఠి కానీ, లేదా స్వాతి నక్షత్రం శుక్రవారం కానీ, 3 మాసాలకు ఒకసారి స్వాతి నక్షత్రం శుక్రవారం ఈ 2 కలిసి వస్తాయి. ఈ 2 అంటే 3 మాసాల కంటే 90 రోజులకు ఒకసారి దాదాపుగా శుక్రవారం స్వాతి నక్షత్రం ఈ 2 కలుస్తాయి. కలిసినప్పుడు సర్పసూక్తంతో అభిషేకం చేయించుకొని అభిషేకాన్ని తీర్థంగా తీసుకోండి. ఋగ్వేద ప్రోక్తమైనటువంటి సర్పసూక్తం ఉంటుంది. శ్రీ సూక్త పురుషూక్తాల్లాగా ఆ సర్పసూక్తం అత్యంత విశేషం. సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటిది, సర్పాలకి మరీ ముఖ్యంగా ప్రీతికరమైనటువంటి సర్పసూక్తం. ఎవరికి చేయాలి అభిషేకం అంటే? ఈశ్వరుడికి చేయొచ్చు, లేదా 5 తలల్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి అయినా చేయొచ్చు. చేసి తీర్థంగా తీసుకోవడం ద్వారా మీకు ఉండేటువంటి సర్పదోషాలని అది హరించేస్తుంది, చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అభిషేకం చేసిన తర్వాత అప్పుడైనా ఈ యొక్క దానాన్ని ఇవ్వచ్చు. ఇలా చేస్తే ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి సంబంధించి కొంత ఉపశమనం అనేది లభిస్తుంది. అదే సందర్భంలో మీకు సంబంధించి తీసుకున్న వ్యక్తిగత జాతకానికి సంబంధించి పరిశీలించుకున్నా, లేదా ఇతరత్రా చూసినా కూడా ఎలాంటి వాహన ప్రమాదాలు లాంటివి కానీ, గండాలు కానీ, లేదా అనారోగ్య సమస్యలు కానీ ఇలాంటివి ఏవైనా వచ్చేటువంటి అవకాశం ఉన్నా కూడా ఇలా చేయడం ద్వారా అవి తగ్గుముఖం పడతాయి. ఇక ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఆ రకంగా కర్కాటక రాశి వారు చేయడం ద్వారా శుభ ఫలితాన్నే పొందుతారు. ఇందుకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నా యొక్క నెంబర్కి సంప్రదించండి, తెలియపరుస్తాను. శుభం, స్వస్తి.